సుస్వాగతం మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఒక కొత్త వెరైటీ రెసిపీ చేయబోతున్నా. అది ఏంటో చూద్దాం రండి. గోకరకాయ అండి, బొబ్బర్లో అదే అలసందలు అంటారు కదా, అలసందలు 4 విజిల్ వచ్చే వరకు పెట్టుకుందామండి. అవి కుక్కర్లో 4 విజిల్ వచ్చే లోపల మనకు ఒక కారం పొడి చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. ముందు పల్లీలు వేపుకుందామండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు, ఇవి అయిపోయిందండి. ఎండుమిరపకాయలు వేయడం కింద దింపుకుందాం. ఇందులో వేసుకుందాం పల్లీలు, మిక్సీ, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు. ఒకసారి మిక్సీ పట్టుకుందామండి. దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఉడికిపోయినవి దీన్ని వంపుకుందామండి. నీరు పక్కకి వంపుకుందామండి. ఇవి ఈ సైడ్ పెడదాం. ఈ నీరు కూడా దీన్ని మనము పచ్చి పులుసులాగా కూడా చేసుకోవచ్చు. దీన్ని ఎలా చేయాలో మనం చూపిస్తాను, చూద్దామండి. మిక్సీకి కొన్ని తీసుకుందామండి. ఇవి కాలండి, పచ్చిమిరకాయలండి వేపినవి, ఇవి కాల్చిన ఉల్లిగడ్డ అండి, కొద్ది పచ్చి కొబ్బరి అండి, ఇది కొద్దిగా ఉప్పు వేసుకుందామండి అండి, ఉప్పాయలండి, ఇక కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. వాటర్ వేయకలేదు, చింతపండు నానబెట్టుకుని నీళ్ళు ఉన్నాయండి, దీన్నే వేసేద్దామండి. ఇలాగ మిక్సీ పట్టుకోవాలి. ఈ మసాలా మొత్తం ఇలాగ వేసుకుందామండి. ఈ పచ్చి పులుసు లాగా ఉంటుంది, మామూలుగా చారు లాగా చేసుకోవచ్చు మనం. ఏ విధంగా అయినా అనుకోవచ్చు అండి. మనం చూడండి ఎలా కలర్ఫుల్గా వచ్చిందో. ఉప్పు కారం అయిందో చూద్దామండి ఒకసారి టేస్ట్. ఉప్పు తక్కువ ఉందండి, కారం సరిపోయింది. ఓకే చూద్దామండి. మూడు పెట్టేద్దాం. ఆయిల్ వేసుకుందామండి. తాలింపు సామాన్లు వేద్దామండి. ఇందులోకి మిరపకాయలు వేసుకుందామండి, కలపాకి వేద్దామండి, కొద్ది పసుపు వేసుకుందామండి. ఇందులో తిరుమతిలాగా వేసుకుందామండి. కొద్దిగా చాలకి పచ్చి కొబ్బరి వేద్దామండి. బొబ్బర్లు వేద్దామండి. బొబ్బర్లో గోడు చిక్కడికాయలు, ఇప్పుడు అయిపోయిందండి. ఇప్పుడు మనం పల్లీల కారం పొడి చేసుకున్నాం కదా, అది వేసుకుందామండి. స్టవ్ బంద్ చేద్దాం. అయిపోయిందండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇది గోరుచిక్కుడుకాయ బొబ్బర్లో ఫ్రై విత్ చారు రెడీ అయిపోయింది. ఇది రాగి సంగట్లోకి, అలాగే గోకరకాయ బొబ్బర్లు ఫ్రై చేసాం కదా, అది చపాతీలకు కానీ జొన్న రొట్టెలకు కానీ చాలా బాగుంటుందండి. అలాగే నేను ఎలా చేశానో మీరు కూడా అలా చేసి ట్రై చేసి తిని ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.